ఒక తాత మనవని పిలిచి బెజ్జాలు బొట్టిచ్చి, అరే నీళ్ళు పట్టరాపో చెరువులోకి వెళ్ళి అంటాడు. తాతయ్య నువ్వు ఎప్పుడు చదువుతావు అంటే, ఏడు తాతయ్య ఇప్పుడు లోకంలో బోలెడు పుస్తకాలు ఉంటే ఎప్పుడు ఇదే చదువుతావు, వెగటేయట్లేదు నీకు. వాడికి పాఠం చెప్పాలన్న ఉద్దేశంతో బొట్ట ఒకటిచ్చి బెజ్జాలు ఆ చెరువులో నీళ్లు పట్టరమ్మంటే 20 సార్లు ముంచి లేపి తాతయ్య ఇందులో నీళ్లు నిలబట్లేదు తాతయ్య. వాడేదో బాధగా చెప్తా ఉంటే, తాతయ్య నా థ్యాంక్స్ రా మనవడా, రే చాలా థ్యాంక్స్ రా మనవడా నీకు. ఎందుకు తాతయ్య? ఒక చుక్క నీళ్లు లేవుగా అందులో. నీళ్లు నిలబడకపోయినా ఈ బుట్టకున్న మరకలన్నీ మురికంతా తొలగిపోయి శుద్ధి అయిందిరా. ఈ బైబిల్ అంతా మన గుండెల్లో నిలవాల్సిన నిలవలేకపోయినా ఈ వాక్యపు ఉదక స్నానం చేత మన ప్రాణాత్మలు శుద్ధీకరించబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా.